అండి వన్ మోర్ పూజ మినీ వ్లాగ్. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 3వ రోజు కదా. ఈరోజు పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. ముందైతే నేను అగ్నిదేవుని పూజించుకొని ప్రసాదానికి వంట మొదలు పెడతాను అనమాట. అయితే మనం రోజు తాంబూలం ఇవ్వడానికి ముత్తైదుని పిలుస్తాం కదా. అయితే ఈరోజు వచ్చిన ఆవిడైతే నన్ను అన్నారు, వారాహిదేవిని చూసి నాకు కూడా ఈ విధంగా చేసుకోవాలనిపిస్తోంది. వారాహి అమ్మవారు అంటే కొంచెం ఉగ్రదేవత కదా, నాకు ఆ విషయానికి భయం వేస్తుంది. కొంతమంది చేసుకోవచ్చు అంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. నాకు భయం వేస్తుంది, నేను చేసుకోవచ్చా అని చెప్పేసి ఆవిడ నాతో అన్నారు. నేనైతే ఒకటే చెప్పానండి, ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు, మన శక్తి కొద్దీ ఎంతవరకు చేయగలమో అంతవరకు నిర్భయంగా చేసుకోవచ్చు. అయితే ఒక్క విషయం, అంటూ ముట్టు ఇంట్లో కలుపుకోకుండా ఉండే వాళ్ళైతే మటుకు విగ్రహం కానీ పటం కానీ తెచ్చి చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ కలుపుకునే వాళ్ళైతే పసుపుతోటి అమ్మవారిని చేసి పూజ చేసుకోమని చెప్పానన్నమాట. మీరు కూడా ఎవరైనా సరే పూజ చేసుకోవాలని ఉంది కానీ చేసుకోవడానికి భయం వేస్తుంది అంటే ఏ భయము లేకుండా చక్కగా నిర్భయంగా ఆఖరి రోజు ఒక్క రోజు అయినా సరే చక్కగా పూజ చేసుకోండి. అయితే నేను ఆవిడకి దీప పరిహారం గురించి కూడా చెప్పానన్నమాట. ఈ విధంగా మీకు కూడా ఎవరికైనా సరే ఇష్టకామ్యాలు తీరడానికి మీరు ఈ పూజని చక్కగా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియోలో నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం దేవుడికి పూజించేటప్పుడు పువ్వు యొక్క కాడతో పూజించకూడదు అనమాట. ఆ కాడని తీసేసి కాడలేని పువ్వుతో మటుకే దేవుడిని పూజించాలన్నమాట. ఈ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నేనైతే ఈరోజు అమ్మవారికి పులిహోర, పానకం, వడపప్పు నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. అంతే అండి ఈ వీడియో.